నిన్న రికార్డింగ్ చేయలేదా వినోద్ గారు? ఈ మాలిక్ గారా? ఆ, అవునండి, మర్చిపోయాను. మధ్యలో ఎప్పుడో గుర్తుకొచ్చింది. అదే 12 PM పంపించారు మీరు. ఆ, అది వేరే బ్యాచ్ పంపించాను. ఓకే ఓకే, కరెక్ట్ అంతవరకు అయిపోయిందా అది కూడా? ఆ, ఓకే, స్టార్ట్ చేయండి. యా, నిన్న ఇక్కడ దాకా చూసాం కదండి. సో ఇప్పుడు నాకు మనకి కాన్సెప్ట్ ప్రొఫైల్ అనే కాన్సెప్ట్ చెప్పాలి. సో నాకు ఇట్లా రిక్వైర్మెంట్ ఉందండి. ఎలా ఉంది? ఇప్పుడు నేను ఇక్కడ ఈ ప్లగ్ఇన్కి ఏమి అటాచ్ చేశానండి? ఈ ప్లగ్ఇన్కి యాంట్రన్ అనే ప్లగ్ఇన్కి నేను క్లీన్ అనే ఫేస్ అటాచ్ చేశాను. అవునా? క్లీన్ అనే ఫేస్ అటాచ్ చేయడం వల్ల క్లీన్ అని కొట్టినప్పుడు అంతా అది వస్తుంది నాకు. సో నాకు అట్లా కాదండి, నాకు ఓన్లీ క్లీన్ అనేదే కావాలి. సో ఇట్లా మనకు ప్రొడక్షన్ టీంలో ఇలా ఉంటుంది. ప్రొడక్షన్లో వాళ్ళు అడుగుతారు ఇట్లా, నాకు క్లీన్ అని కొట్టినప్పుడు క్లీనే రావాలి. సో ఇప్పుడు వస్తుంది అండి మనకి ఇక్కడ క్లీన్ అని కొట్టి చూద్దామా? మోర్ గాయ్. ఓకే, నా రిక్వైర్మెంట్ ఏంటంటే క్లీన్ అని చెప్తే ఓన్లీ క్లీన్ ఫేస్ ఒకటి రన్ అవును. క్లీన్ ఏం చేస్తుంది అంటే దాని డిఫాల్ట్ బిహేవియర్ ఏంటి క్లీన్కి? సో అది మొత్తం రన్ టైమ్ ఫైల్స్ అన్నిటిని డిలీట్ చేస్తుంది. సో ఆ ఒక్క యాక్షనే చేయాలి. కానీ మనకి ఇక్కడ చూసారా, క్లీన్ అని పిలిస్తే మొత్తం మనకు యాంట్రన్ ప్లగ్ఇన్ కూడా వస్తుంది. సో మనకు ప్రొడక్షన్లో ఇలా మనకి ఇలా రిక్వైర్మెంట్ ఉందనుకోండి, నాకు క్లీన్ అన్నప్పుడు క్లీన్ బిహేవియరే రన్ అవ్వాలి, దాంతోపాటు నాకు ఇది కూడా రన్ అవుతుంది. అలా వద్దు, ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది. అప్పుడు ఎలా చేస్తామండి? క్లీన్ ఒకటే పిలవచ్చా మనం? ఐడియా ఉందా? క్లీన్ ఒకటే పిలవాలి. ఇప్పుడు నేను క్లీన్ అంటే క్లీన్ ఒకటే రన్ అవ్వాలి. నాకు మామూలు క్లీన్ వచ్చేసి బుల్డిన్ ప్లగ్ఇన్ కదండి, బుల్డిన్ ఫేస్ అది ఇండిపెండెంట్ ఫేసే, కానీ మనకు మేమంతో పాటు వచ్చేసిన ప్లగ్ఇనే కదా అది, ఆ ఫేసే కదా క్లీన్ అంటే. సో నాకు ఆ డిఫాల్ట్ బిహేవియర్ అనేది రావట్లేదు, నేను మిస్ అవుతున్నాను ఆ డిఫాల్ట్ బిహేవియర్. సో ఇక్కడ క్లీన్ అని కొడుతుంటే మనకు ఫస్ట్ క్లీన్ చేసి దాని తర్వాత రన్కి వస్తుంది. కానీ నాకు అలా వద్దు, ఓన్లీ క్లీన్ అన్నప్పుడు ఈ పర్టికులర్ క్లీన్ బిహేవియరే నాకు రన్ కావాలి. సో అలా మనకు వస్తుందంటే ఇక్కడ రావట్లేదు అన్నమాట. సో ఏం చేయాలి? ఇప్పుడు నాకు ఇప్పుడు క్లీన్ అని కొడుతుంది, ఇలాగే వస్తుంది. ఓకే అండి, ఇప్పుడు నేను పర్టికులర్ ప్లగ్ఇన్ని పిలవాలి, యాంట్రన్ ప్లగ్ఇన్ని పిలవాలి. ఎలా అండి? నిన్న చూసామనుకుంటా. చారీ, హలో, యా యా చెప్పండి. ఒక పర్టికులర్ యాంట్రన్ ప్లగ్ఇన్ మేవెన్ యాంట్రన్ రీసౌండ్ వస్తుంది. ఓకే, సెమికోలన్ రన్ అండి. ఓకే అండి, మ్యూట్లో పెట్టేసేయండి. ఓకే, సో ఇట్లా కొట్టామంటే ఓన్లీ నాకు యాంట్రన్ ప్లగ్ఇన్ ఒకటే రన్ అవుతుంది. సో ఇది ఇండివిజువల్గా ఒక పర్టికులర్ ప్లగ్ఇన్ రన్ చేయాలంటే ఓకే, బుల్డోజర్ సక్సెస్ నాకు కరెక్ట్గానే వచ్చింది. నాకు ఇప్పుడు నేను ఓన్లీ క్లీన్ అనే ఫేస్ రన్ చేస్తుంటే మటుకు నాకు దాంతోపాటు అది కూడా వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే, నాకు రెండు కావాలి. ఇట్లా సిచ్యువేషన్ నాకు కావాలి. ఏంటంటే క్లీన్ అన్నప్పుడు ఓన్లీ క్లీనే రన్ అవ్వాలి. ఓకే, అదేవిధంగా క్లీన్ అని చెప్పినప్పుడు దాంతోపాటు ప్రొఫైల్ కూడా రావాలి. ఆ సిచ్యువేషన్ కావాలి, ఈ సిచ్యువేషన్ కావాలి, నాకు ఈ రెండు కావాలి. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తాం అంటే, ఇక్కడ మనం ఒక ప్రొఫైల్ అనేది యాడ్ చేస్తామండి. ఇక్కడ ఏం చేస్తాం అంటే ప్రొఫైల్ యాడ్ చేస్తాం. ప్రొఫైల్స్ అండి, ప్రొఫైల్ కాదు, ప్రొఫైల్స్ యాడ్ చేస్తాం. దీంట్లో ప్రొఫైల్ పెడుతున్నాను. ఓకే, ఈ ప్రొఫైల్కి ఒక నేమ్ ఇస్తానండి, సంథింగ్ ఐడి నేమ్ అంటే ఇక్కడ ఐడిలో ఇవ్వాలి. సంథింగ్ చారి అని నేమ్ ఇచ్చాను. ఓకే, ఎండ్ చేస్తున్నాను ప్రొఫైల్.
ఓకే, అదేవిధంగా ఇక్కడ కూడా ఇవ్వాలి కదా. ప్రొఫైల్ని ఎండ్ చేశాను. నెక్స్ట్ ప్రొఫైల్స్ని ఎండ్ చేయాలి. సో ఇదండి. ఇప్పుడు ఏమవుతుందంటే మనకు ఇప్పుడు చూడండి, నాకు 2 కావాలన్నాను. ఇప్పుడు నాకు సపరేట్ రన్ ప్లగిన్ అయితే వస్తుంది మనకు, అదైతే ప్రాబ్లం లేదు. నాకు క్లీన్ అనేది రావట్లేదు. సో అప్పుడు ఎలా? దీనికి సొల్యూషన్ మీరు ఎలా కూడా చెప్పొచ్చండి నేను అడిగినప్పుడు. ఇక్కడ నాకు క్లీన్ కావాలన్నప్పుడు ఇక్కడ క్లీన్ చేసేసి కంపైల్ పెట్టి రన్ చేయొచ్చు కదా నేను. అట్లా వస్తుంది కదా. అప్పుడు కంపైల్ పెట్టేశాను అనుకోండి, ఓకే, అప్పుడు క్లీన్ అనేది ఖాళీ అయిపోద్ది కదా. అప్పుడు మ్యావన్ క్లీన్ అని చెప్తే క్లీన్ అని వస్తుంది కదా. అది కూడా ఒక ఆన్సర్ చెప్పుండొచ్చు మీరు అట్లా. సో ఇప్పుడు నేను మ్యావన్ క్లీన్ అని కొడుతున్నాను. చూసారండి, అబ్జర్వ్ చేశారా? ఓన్లీ క్లీన్ ఫేస్ ఒకటే రన్ అయింది. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? ఏమి రాలేదు, రన్ అని ప్లగిన్ రాలేదు. అంటే ఏమవుతుందంటే ఒకసారి మనం ప్రొఫైల్ అనే కాన్సెప్ట్ ఇక్కడ యాడ్ చేసామంటే, ఈ ప్లగిన్కి ప్రొఫైల్ కానీ యాడ్ చేసామంటే అప్పుడు ఏం చేస్తుందంటే, మనం ఇప్పుడు మేమని క్లీన్ అని రన్ చేసామా, క్లీన్ అని ఫస్ట్ ఇక్కడ వెళ్తుందండి, ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వస్తుంది. ఈ ప్రొఫైల్ అని ట్యాగ్ని చూడగానే ఇక్కడ నుంచి స్కిప్ అయిపోద్ది, ఇగ్నోర్ అయి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసి దానికి తెలిసిన డిఫాల్ట్ బిహేవియర్ అది రన్ అవుతుందండి. క్లీన్కి ఏం తెలిసింది డిఫాల్ట్ బిహేవియర్? క్లీన్ చేయడం, రన్ టైమ్ ఫైల్స్ని క్లీన్ చేయడం, ఆ బిహేవియర్ చేస్తుంది. సో వన్స్ ఇక్కడ ప్రొఫైల్ అనేది చూడగానే బయటకు వచ్చేస్తుందండి, లోపలికి ఎంటర్ అవ్వదు. ఓకే, సో ఇప్పుడు అదొక సినారియో. ఓన్లీ క్లీన్ అనేది రన్ కావాలన్నప్పుడు రన్ చేసుకున్నాను నేను. నాకు అట్లా కాదు, క్లీన్ అనుకుంటున్నప్పుడు ఇది కూడా రన్ కావాలి. ఓకే, ఈ సినారియో కూడా కావాలి, నాకు 2 కావాలి. సో అప్పుడు ఎలా? ఈ ప్రొఫైల్ పెట్టాము, ఈ ప్రొఫైల్తో పిలవాలండి, ఈ ప్రొఫైల్ ద్వారా పిలవాలి. ఎట్లా? మ్యావన్, ఓకే, ప్రొఫైల్ పెట్టాం కాబట్టి హైఫన్ క్యాపిటల్ P అండి. P అంటే ప్రొఫైల్ అని. ప్రొఫైల్ ఏంది? ప్రొఫైల్ నేమ్ ఏమి ఇచ్చామండి? చారి ప్రొఫైల్ నేమ్. ఓకే, ఇప్పుడు క్లీన్ అని పెడుతున్నాం. ప్రొఫైల్ని కాల్ చేస్తున్నాను. ప్రొఫైల్ని కాల్ చేస్తుంటే అప్పుడు దాని లోపల రన్ అని కూడా రన్ అవుతుంది. ఓకే, చూసారు? ఇప్పుడు 2 కేసెస్ నాకు వచ్చేసాయి. అట్లా రన్ అవ్వచ్చు, ఇట్లా రన్ అవ్వచ్చు. సో ఇట్లా ప్రొఫైల్స్ అనేది పెడతాం. ఈ ప్రొఫైల్ లోపల మనం ఎన్నైనా పెట్టచ్చు. అందుకే ఇక్కడ ప్రొఫైల్స్ అని ఇచ్చాను. దీని లోపల మనం ఎన్ని ప్రొఫైల్ అయినా ఇట్లా పెట్టి ఇట్లా చేయొచ్చు అనమాట. సో ఇదండి చిన్న కాన్సెప్ట్, ప్రొఫైల్ కాన్సెప్ట్. నెక్స్ట్ మనకు మల్టీ మాడ్యూల్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది మనకు. సో ఈ మల్టీ మాడ్యూల్ ప్రాజెక్ట్ అనేది ఎలా స్టార్ట్ అయింది, సో డ్రాబ్యాక్స్ కానీ చూద్దామండి, ఎలా వస్తుంది ఏంది అనేసి. ఓకే, మన ప్రాజెక్ట్ ఇది, అవునా? ఇది మన ప్రాజెక్ట్. ఇక్కడ ఉంది మన సోర్స్ ఫైల్ అనేది, ఇక్కడ ఉంది app.java అనే సోర్స్ ఫైల్ ఇక్కడ ఉందండి. ఓకే, మామూలుగా ఏంటంటే ఇప్పుడు అది అయిపోయిందండి, ప్రొఫైల్ అయిపోయింది, అది మనం వేరే కాన్సెప్ట్లోకి వచ్చాం. ఇప్పుడు ఏంటంటే వేరే కాన్సెప్ట్ మల్టీ మాడ్యూల్ ప్రాజెక్ట్ అనేది. ఇది ఒక పెద్ద కాన్సెప్ట్. ఓకే, స్లోగా మనం ఓల్డెన్ డేస్ నుంచి ఎట్లా డ్రాబ్యాక్ ఉంది, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తూ వచ్చింది, సో ఇట్లా స్టెప్ బై స్టెప్ వద్దాం, అప్పుడు అర్థమవుతుంది క్లియర్గా. సో మామూలుగా అంటే మనకి ఇక్కడ ప్రాజెక్ట్ ఇది అనుకోండి. ఓకే, ఇక్కడ ఉంటుంది సోర్స్ ఫైల్, అవునా? సో ఎస్ఆర్సి అనే దాంట్లో ఇక్కడ ఉంటుంది, డెవలపర్స్ ఇక్కడ పెడతారు అనుకోండి సోర్స్ ఫైల్ అంతా. సో మనకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, మొబైల్ అప్లికేషన్ ప్రాజెక్ట్ వచ్చింది, అవునా? దాన్ని ఎలా చేస్తాం? ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ వచ్చిన వెంటనే ఏం చేస్తారండి? ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చిన వెంటనే ఏం చేస్తారు? డిస్కస్ చేస్తారు, అందరితో డిస్కస్ చేసి సంథింగ్ దానికి ఏదో కేటీఓ గీటీఓ ఇస్తుంటారు కదా. సో ఇవన్నీ ఇస్తారు, ఇచ్చి డిస్కస్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ చేయమంటారు. సో మనం డైరెక్ట్గా ఒక మొబైల్ అప్లికేషన్ అనుకోండి, మొబైల్ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోతే మొబైల్ అప్లికేషన్ ఎలాగో తీసుకోండి. సో దాన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు, స్టార్ట్ చేయమన్నారు. ఓకే, వర్క్ చేస్తుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు అందరం మనం ఏం చేస్తామంటే ఓవరాల్గా ప్రాజెక్ట్ గురించే థింక్ చేస్తామండి, అవునా? ఓవరాల్గా ప్రాజెక్ట్ గురించి థింక్ చేస్తూ మనం ఫోకస్ అంటూ పెట్టలేము ఎక్కువ. అంటే ఇప్పుడు నేను ఇట్లా రాస్తే కోడ్ ఆ ప్రాజెక్ట్ క్లయింట్కి ఇలా ఎగ్జిక్యూట్ అవుతుందా అని ఇట్లా థింక్ చేస్తుంటాం. ఇలా థింక్ చేసి
మనం కరెక్ట్గా రాయలేము. ఏది రాయలేకపోతాం ఏదైనా సరే. ఎక్కువ స్టాషెస్ అవుతుంటాయి. గిట్లో స్టాష్ చూసారా? ఆ స్టాషెస్ అనేది ఎక్కువ జరుగుతుంటాయి. ఎందుకంటే ఈ ఐడియా బాగాలేదు, ఈ ఐడియా బాగాలేదు అని ఇట్లా వెళ్ళిపోతుంటుంది అన్నమాట మనకు. మొత్తం ఓవరాల్ ప్రాజెక్ట్ చెప్పేసి చేయమంటే మనం మొత్తం ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తామండి. సో నేను ఇప్పుడు ఇలా డెవలప్ చేస్తుంటే రేపు ఈ క్లయింట్కి ఇలా వస్తుందా డేటా, ఇలా వస్తుందని ఇట్లా ఆలోచిస్తుంటాం. ఇలా ఆలోచించినప్పుడు ఫోకస్ చేయలేము మనం పర్టికులర్ థింగ్ మీద ఫోకస్ చేయలేము. అప్పుడు ఎక్కువ స్టాషెస్ అనేది జరుగుతుంటుంది. అంటే ఇది వద్దు, ఈ ఐడియా బాగాలేదు, ఆ ఐడియా బాగాలేదు ఇట్లా జరుగుతూ ఉంటుంది. సో టైం అంతా వేస్ట్ అవుతుంది. అందుకని ఏం చేస్తారంటే రియల్ టైంలో ప్రాజెక్ట్ వచ్చిన వెంటనే దాన్ని మాడ్యూల్స్గా లేదా కాంపోనెంట్స్ అంటారు, మాడ్యూల్స్గా డివైడ్ చేసేస్తారు. మాడ్యూల్స్గా డివైడ్ చేసేసి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చేస్తారు. సపోజ్ మొబైల్దే తీసుకున్నాం అనుకోండి, సమ్ ఫ్రంట్ స్క్రీన్ మాడ్యూల్ ఒకరికి, ఓకే పిక్సెల్ మాడ్యూల్ ఒకరికి, మెమరీ కార్డ్ మాడ్యూల్ ఒకరికి, బ్యాక్ క్యామ్ మాడ్యూల్ ఒకరికి, ఇట్లా అన్ని డివైడ్ చేసేసి ఒక ప్రాజెక్ట్ మొత్తం మాడ్యూల్స్గా కాంపోనెంట్స్గా డివైడ్ చేసేస్తారు. డివైడ్ చేసేసి అప్పుడు ఒక్కొక్క మాడ్యూల్ ఒక్కొక్కరికి ఇచ్చేస్తారు. ఒకరికైనా ఇస్తారు లేదా గ్రూప్కైనా ఇస్తారు. ఆ గ్రూప్ అయినా ఒకరైనా సరే ఫోకస్ అంతా దేని మీద ఉంటుందండి, ఒకే దాని మీద ఉంటుంది అప్పుడు. అదే కానీ మొత్తం మొబైల్ అప్లికేషన్ మొత్తం చెప్పేసి ఇచ్చేస్తే సో వాడు ఎట్లా అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకుని చేయలేరు. ఫోకస్ అంతా ఓవరాల్గా ఉంటుంది అప్పుడు. చేయొచ్చు కానీ ఫోకస్ అంతా ఓవరాల్గా ఉంటుంది, టైం వేస్ట్ అయిపోతుంది, ఎక్కువ స్టాషెస్ జరుగుతుంటాయి, ఇలా అవుతూ ఉంటుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి వాళ్ళు ఏంటంటే మాడ్యూల్స్గా చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, సో మనకు ఫస్ట్ అదొక డ్రాబ్యాక్ ఉండేది, దాన్ని మాడ్యూల్స్గా చేస్తారు. ఆ మాడ్యూల్స్ ఎలా చేస్తారో చూద్దాం. ఇక్కడ ఇంకోటి కూడా ఉండేది ఏంది, ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఆ మొబైల్ అప్లికేషన్ అన్ని ఒకేసారి రన్ చేస్తుంటే ఏమవుతుంది, ఇక్కడ ఒకటే ఫైల్ ఉంది మనకి app.java అని, అదే మొత్తం ప్రాజెక్ట్ రన్ చేస్తుంటే ఇక్కడ ఎన్నో వందల ఫైల్స్ ఉండాలి, అవునా? ఇక్కడ ఎన్నో వందల ఫైల్స్ ఉండాలి. అప్పుడు అన్ని ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి అనుకోండి, మెస్అప్ అయిపోతే మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతాము. కంపల్సరీగా ఒక 20,000 30,000 ఫైల్స్ కూడా ఉన్నాయనుకోండి, ఏమవుతుంది, కన్ఫ్యూజ్ కంపల్సరీ అవుతాం. సో అదా ఇదే అని చెప్పి మొత్తం కన్ఫ్యూజ్ అవుతాం. ఒకే దగ్గర ఫైల్స్ ఉన్నా కూడా అన్ని మొత్తం ప్రాజెక్ట్ ఇవి ఒకే దగ్గర ఉన్నా కూడా మొత్తం కన్ఫ్యూజ్ అవుతుంది, మెస్అప్ అయిపోతుంది. సో ఇది ఒక డ్రాబ్యాక్. సో వీటిని ఓవర్కమ్ చేస్తూ మనం ఈ మాడ్యూల్స్ అనేది క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఎలా క్రియేట్ చేస్తారు మాడ్యూల్స్? సపోజ్ తీసుకోండి, ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే మనకు ఇదండి మన ప్రాజెక్ట్ ఇక్కడ ఉందనుకోండి. సపోజ్ మనకి ఇట్లా వచ్చింది అనుకోండి, క్యాలిక్యులేటర్ వచ్చింది. ఓకే, క్యాలిక్యులేటర్ ప్రాజెక్ట్ వచ్చింది, క్యాల్సి. ఎలా అప్లికేషన్ డెవలప్ చేయాలి ఎలా వచ్చింది అనుకోండి. సో దాంట్లో క్యాల్సిలో మాడ్యూల్స్ చాలా ఉంటాయి, డివిజన్, మల్టిప్లికేషన్, యాడ్, సబ్ట్రాక్షన్, మాడ్యులస్, అట్లా ఉంటాయి అన్ని, అవునా? ఇప్పుడు మనకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, ఈ ప్రాజెక్ట్ని ఎలా చేయాలి మనం? సో ఇప్పుడు ఫస్ట్ అన్ని ప్రాజెక్ట్ ఒకేసారి ఇచ్చారు కదా అందరికి, ఒకేసారి ప్రాజెక్ట్, ఇది ప్రాజెక్ట్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి చేయండి అని చెప్పారు కదా. సో ఫస్ట్లో ఉండింది అట్లా. ఇప్పుడు ఏంటంటే మాడ్యూల్స్ చేసేసి ఇచ్చేస్తారు. ఎవరు ఈ మాడ్యూల్ ఒక్కొక్కరికి ఇచ్చేస్తారు. సో ఎలా చేస్తారు ఆ మాడ్యూల్స్ అంటే ఇలా చేస్తారు. సో చూడండి, ఫోల్డర్ క్రియేట్ చేయడం మాడ్యూల్ అంటే. సో మనం సపోజ్ తీసుకోండి, ఇది ఒకటి క్యాల్సీ అప్లికేషన్ కదా, క్యాల్సీలో నాకు యాడ్ అనే మాడ్యూల్ నాకు ఇచ్చేసారు. ఓకే, అట్లాగే ఇంకొకటి సబ్ట్రాక్షన్ అనే మాడ్యూల్ ఇచ్చేసారు నాకు, ఇంకొకరికి ఇచ్చారు, నాకే కాదు. ఇట్లా మాడ్యూల్స్గా క్రియేట్ చేసేసారు. ఒక ప్రాజెక్ట్ని ముక్కలుగా చేసేసి సో ఒక్కొక్కరికి ఇచ్చేస్తారు. ఒక్కొక్కరికి అవుతాయి లేదా గ్రూప్ ఆఫ్ పీపుల్ చేస్తారు. ఓకే, ఇట్లా ఇచ్చేసారు. అప్పుడు ఏంది ఫోకస్ ఏం చేస్తారని, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఒకే దాని మీద ఫోకస్ తెచ్చండి, అవునా? యాడ్ అంటే యాడ్ అప్లికేషన్, యాడ్ ఒకటే దాని గురించి ఆలోచిస్తారు. అప్పుడు ఈజీగా రాయగలుగుతారు. ఫోకస్ అంతా దాని మీద ఉంటుంది కాబట్టి ఈజీగా రాయగలుగుతారు. ఇది మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. సో అందుకు ఇట్లా ప్రాజెక్ట్ రాగానే మాడ్యూల్స్కి క్రియేట్ చేసేస్తారండి. ఓకే, సో ఇలా క్రియేట్ చేసేసారు మాడ్యూల్స్. ఇప్పుడు ఈ యాడ్ అనేది నాకు ఇచ్చేసారు, నన్ను చేయమన్నారు. సో నేను చేయాలి ఇప్పుడు. సో యాడ్కి వెళ్తున్నాను. ఇప్పుడు ఏముందండి చేయడానికి ఏమీ లేదు. ఎలా చేయాలి? నేను ఇక్కడ ఏదైనా చేయాలంటే ఏం చేయాలండి? ఫస్ట్ మ్యామన్ ఎలా రన్ అవుతుంది ఎవరన్నా చెప్తారా? మ్యామన్ దేని మీద ఏవేవి ఉండాలంటే మ్యామన్ రన్ అవ్వాలంటే? జావా అప్లికేషన్. అది ఇన్స్టాలేషన్కి అదంతా ఓకే, కరెక్టే. ఇక్కడ జార్ ఫైల్స్ ఉండాలండి, పామ్ ఫైల్ ఉండాలి, ఆ ఎస్ఆర్సి ఫోల్డర్ ఉండాలండి. ఇవి లేకపోతే మనకు పని కాదు. సో ఇక్కడ నాకు లేదు, నా మాడ్యూల్ ఏమి ఇచ్చేసారు, ఇక్కడ నాకు లేదు, ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ కూడా లేదు. సో
సో అవి ఉండాలండి, అవి కంపల్సరీ ఉండాలి కాబట్టి ఇవి అక్కడ కాపీ చేస్తాం. సో బిఫోర్ అక్కడ కాపీ చేసే ముందు దీన్ని ఒకసారి తీసేస్తాను, ఇవన్నీ వద్దు, మనకు కన్ఫ్యూజ్ అయిపోతారు మళ్ళీ. సో లెట్ మీ రిమూవ్ దిస్ ప్రొఫైల్ యాజ్ వెల్. ఓకే, అప్పుడు నేను ఆ మాడ్యూల్ చేయాలంటే ఏం చేయాలంటే ఈ 2 ఫైల్స్ ఉండాలండి, కావాలి కాబట్టి ఈ రెండింటిని కాపీ చేసుకుంటున్నానండి. కాపీ చేసుకొని తీసుకెళ్ళి ఇక్కడ పెడుతున్నాను, ఇక్కడ యాడ్లో పెడుతున్నాను, యాడ్లో కాపీ చేసేసాను, సారీ పేస్ట్ చేశాను. నెక్స్ట్ అట్లాగే సబ్ట్రాక్షన్లో కూడా వెళ్ళి పేస్ట్ చేస్తాను. సో ఇప్పుడు నా ప్రాజెక్ట్ రెడీ కదా, ఇంకా ఇప్పుడు నేను రన్ చేయొచ్చు, నేను డెవలప్ చేయొచ్చు, నేను రన్ చేయొచ్చు. సో ఇంకా నాకు రెడీ. ఇప్పుడు నేను యాడ్ అని మోడల్ ఇచ్చారంటే యాడ్ మీద వర్క్ చేయాలి. సో మనం ఏం వర్క్ చేస్తాం, ఇక్కడ కూడా సేమ్ కదా, సోర్స్ ఉండాలి మనకు. సోర్స్ ఎక్కడ ఉంటుంది చూసినాం మనం, సోర్స్ ఎక్కడ ఉంటుందండి, యాప్ డాట్ జావా, సేమ్ అదే కదా కాపీ చేసాం కదా. సో సోర్స్ అనేది రెడీలో ఉంది మనకి, మనం ఏం రాయాల్సిన అవసరం లేదు, మనం రాయని కూడా, మనకు రాదు కూడా. సో ఇక్కడ సోర్స్ రెడీలో ఉంటుంది. సో ఇంక నేను స్టార్ట్ చేయాలి ఎగ్జిక్యూట్ చేయడం. యాడ్లోకి వెళ్తున్నానండి, యాడ్ నేను వర్క్ చేస్తున్నాను. యాడ్ ముందు ఓపెన్ చేసుకుంటున్నాను, ఫస్ట్ నోట్ ప్యాడ్లో ఓపెన్ చేశాను యాడ్ని. ఇక్కడ నేమ్ మార్చాలి కదండి మనం, ఇది మాడ్యూల్ యాడ్ కదండి ఈ మాడ్యూల్. సో ఈ యాడ్ అనే మాడ్యూల్ పెడతాను, అన్ని డెమో అని పెడితే ఎలా. సో ఇది యాడ్ మాడ్యూల్ కాబట్టి నాకు ఇచ్చేసారు కదా, సపరేట్గా మాడ్యూల్ చేసి ఇచ్చేసారు. దాని తర్వాత లాస్ట్లో ఎలా చేసుకుంటారో అది వాళ్ళకి సంబంధం. సో యాడ్ అని చేసేసి నేను యాడ్ అని పేరు పెడుతున్నాను, దీనికి సేవ్ చేసేసాను. నెక్స్ట్ సేవ్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయాలి కదండి మనం అది. సో ఇది నేను ఇంకా రన్ చేసి రాసేసాను, సోర్స్ కోడ్ రెడీలో ఉంది, ఇంకా నేను ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ అంటే ఇప్పుడు నేను వెళ్ళాలి. సో ఇక్కడ చూస్తే సేమ్ అవే వస్తాయి ఇక్కడ కూడా. ఓకే, ఇక్కడ కూడా అవే వచ్చాయి. నేను ఇప్పుడు యాడ్లోకి వెళ్ళాలి. సో చేంజ్ డైరెక్టరీ టు యాడ్ అండి. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు మనకు ఇది పేరెంట్ అయిపోతాయండి, వీటిని పేరెంట్ లాగా ఉంటాయి అంతే కదా. ఇవి 2 ఎస్ఆర్సి బయట ఉన్నాయి కాబట్టి ఇవి మెయిన్ ఫైల్స్, దీని లోపల ఇవి సబ్, ఇవి వాటికి చిల్డ్రన్ లాగా. అవునా, ఈ పాము ఆ పాముతో పెట్టుకుంటే ఎలా, అది పేరెంట్, ఇది చైల్డ్ లాగా కదా, అవును కదా. సో అలా ట్రీట్ చేసుకుంటాయి. ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను, యాడ్ అనేది అయిపోయింది కదా, సోర్స్ ఉంది కాబట్టి మనం రన్ చేయాలి. చేంజ్ డైరెక్టరీ టు యాడ్. సో యాడ్లో ఇవి ఉన్నాయి, ఫైల్స్ ఉన్నాయి, సోర్స్ ఫైల్ కూడా ఎస్ఆర్సి ఫోల్డర్లో రెడీలో ఉంది, యాప్ డాట్ జావా అని. ఓకే, నేను రన్ చేయాలి ఎట్లా, maven ప్యాకేజ్ ప్యాకేజే కొట్టేస్తున్నాను డైరెక్ట్గా, ఎందుకంటే మనకు అల్టిమేట్ మనకు కావాల్సింది జార్ ఫైల్ కదా. సో maven ప్యాకేజ్ అని కొడుతున్నాను. చూసారండి, మనకు జార్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ట్రైనింగ్ ప్రాజెక్ట్లో బుల్డ్ వాజ్ సక్సెస్ఫుల్. ఓకే, కంప్లీట్ అయిపోయింది. సో జార్ వచ్చేసిందంటే అయిపోయిందండి, మన వర్క్ అయిపోయింది ఇక్కడ కాదు. నెక్స్ట్ ఇంకొక మోడల్ చేద్దామండి, ఇంకొక మోడల్ ఉంది కదా, అది వేరే వాళ్ళు చేస్తారు కానీ ఇక్కడ మనమే చేస్తాం, చూపిస్తాను. దీన్ని ఓపెన్ చేస్తున్నాను, సబ్ట్రాక్షన్ మోడల్. దీనికి నేమ్ ఎడిట్ చేయాలి కదా, SUB అని. నెక్స్ట్ ఇక్కడ కూడా చేస్తున్నాను, SUB సబ్ట్రాక్షన్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళాలని ఇక్కడికి వెళ్ళేసి దీన్ని కూడా ఇది రెడీ అయిపోయింది కదా. సో దీన్ని కూడా నేను ఎగ్జిక్యూట్ చేయాలి. బ్యాక్ వస్తున్నాను ఫోల్డర్, సో LS అని కొడితే ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు చేంజ్ డైరెక్టరీ సబ్లోకి వెళ్తున్నాను, సబ్లోకి వెళ్ళేసి సో LS అని కొడితే సో ఇక్కడ ఈ ఫైల్స్ ఉన్నాయి. సోర్స్ ఫైల్ రెడీలో ఉంది SRC ఫోల్డర్లో. ఓకే, నేను ఇక్కడ కూడా సేమ్ maven ప్యాకేజ్.
సో ప్యాకేజ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది, అదే సక్సెస్ అయిపోయింది ప్యాకేజ్. జిఆర్ ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది, సబ్ కూడా. సో సబ్ కూడా రెడీ అయిపోయింది. సో యాడ్ లోపలికి వెళ్తే టార్గెట్ ఫైల్ ఉందా, సేమ్. అట్లాగే సబ్లోకి వెళ్తే టార్గెట్ ఫైల్ ఉంది. సో మనకు జార్ కూడా దాని లోపల ఉంటే జార్ కూడా క్రియేట్ అయిపోతుంది, అవునా. సో మనకు రెడీలో ఉంది. సో ఇట్లా ఇట్లా ప్రాజెక్ట్ చేస్తారండి. ఇట్లా సోర్స్ కోడ్ రాగానే ఇట్లా ప్రాజెక్ట్ మాడ్యూల్స్గా చేస్తూ ఉంటారు. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఇది ఫైన్. ఇందాకంతా మనం అట్లా ప్రాజెక్ట్స్ అన్ని ఒకే ఫైల్స్లో చేస్తే మెస్అప్ అయిపోతాం అని చెప్పాను, అదొకటి. సో ఫోకస్ చేయలేము పర్టికులర్ దాని మీద మొత్తం ప్రాజెక్ట్ చేస్తే, అదొకటి. ఈ రెండు డ్రాబ్యాక్స్ ఉన్నాయి, దాన్ని ఓవర్కమ్ చేసుకునే దానికోసం ఇట్లా వచ్చాం. ఓకే ఫైన్, అక్కడికి బాగుంది. ఇప్పుడు ఇక్కడ నేను మాడ్యూల్స్ ప్రతిదీ ఇప్పుడు నేనేం చేశాను, ఇక్కడ మనకు 2 మాడ్యూల్సే ఉన్నాయి, అవునా. అట్లా ఇక్కడ ఒక 100 మాడ్యూల్స్ ఉన్నాయి అనుకోండి, రియల్ టైంలో ఇదే ప్రాసెస్ చేస్తామా? 100 మాడ్యూల్స్ ఉంటే ప్రతి దాంట్లోకి పోయి నేను మ్యామన్ ప్యాకేజ్ అని చెప్పి ఇన్స్టాల్ చేసుకుంటూ మళ్ళీ బయటకు వస్తూ పోతూ బయటకు వస్తూ ఇలా చేస్తుంటాను. ప్రతి దాంట్లో వెళ్ళి నేను 100 మాడ్యూల్స్, 100 కాబట్టి 1000 మాడ్యూల్స్ ఉన్నాయండి. అప్పుడు ఏం చేస్తాం? 100 అంటే చేసే ఇచ్చలే అనుకోవచ్చు, 1000 ఉన్నాయి అప్పుడు. సో అది ప్రాసెస్ కాదు. సో అదొక డ్రాబ్యాక్ మనకు, అవునా. ఇట్లా ఎక్కువ మాడ్యూల్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనకి ఏడు ఎగ్జాంపుల్గా నేను క్యాల్సీ ప్రాజెక్ట్ తీసుకొని యాడ్ సబ్ట్రాక్షన్ చెప్పానండి, అవునా. మనకి ఇంకా ఎక్కువ మాడ్యూల్స్ ఈ క్యాల్సీలోనే ఇంకా ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయండి, చాలా వస్తాయి కదా. క్యాల్సీలోనే ఒక 20-30 మాడ్యూల్స్ చేయొచ్చు, అవునా. సో అట్లా ఇంకా చాలా మాడ్యూల్స్ వస్తాయి. ఇన్ని మాడ్యూల్స్ వచ్చినప్పుడు ప్రతిసారి పోయి మనం ఇన్స్టాల్ చేసి ప్యాకేజ్ జనరేట్ చేసి మళ్ళీ వెనక్కి రావడం, లోపల పోవడం, ఇట్లా చాలా టైం వేస్ట్. ప్రతిసారి అట్లా చేయాలి. సో ఏం చేయాలంటే ఇక్కడ మనం పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ క్రియేట్ చేయాలి. మ్యామ్ ఇట్లా చెప్తుంది మనకు, పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ క్రియేట్ చేయండి అంటే అర్థం ఏంటంటే ఈ రెండుని చైల్డ్స్గా ట్రీట్ చేసేసి యాడ్ సబ్ట్రాక్షన్, ఓకే, వీటిని ఎత్తి ఈ ఫామ్లో మెన్షన్ చేసేసి అని చెప్తుంది. ఈ ఫామ్ అనే ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్ ఉంది కదా మన ఫామ్ ఫైల్ XMLది, ఇక్కడ ఈ చైల్డ్స్ని మెన్షన్ చేసేసి అప్పుడు ఆ పేరెంట్ని రన్ చేయి. ఓన్లీ ఒకేసారి రన్ చేయొచ్చు. దాంట్లో ఎన్ని మాడ్యూల్స్ ఉన్నా, 100 ఉన్నా, 1,00,000 ఉన్నా ఎగ్జిక్యూట్ అయిపోతాయి ఒకేసారి, ఒకటేసారి. ఇది సొల్యూషన్. సో ఇది సొల్యూషన్ బాగానే ఉంది. చూద్దాం ఏమని చెప్తుంది. ఫామ్లోకి వెళ్ళి, ఇది పేరెంట్ కదండి, పేరెంట్ అనుకోండి. ఇది ఉందా, ఇది 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 డెమో అని ఉంటుంది. ఇది మెయిల్ ఫైల్ అండి, మెయిన్ ఫైల్. ఇది గుర్తుపెట్టండి, కన్ఫ్యూజ్ కావద్దు, మెయిన్ ఫైల్. ఓకే. దీంట్లో నేను ఆ మాడ్యూల్స్ రెండింటిని చైల్డ్స్ కదా, ఆ మాడ్యూల్స్ రెండింటిని దీంట్లో మెన్షన్ చేసేసాను అనుకోండి. చేసేసి ఇది ఒక్కటి రన్ చేయొచ్చు కదా, నేను ఈ ఫైల్ ఒకటే రన్ చేయొచ్చు కదా. ఈ ఫైల్ రన్ చేసినప్పుడు ఆ 2 చైల్డ్స్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతాయి. సో ప్రతిసారి మనం ఈ మాడ్యూల్కి పోయి ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు కదా, అవునా. సో అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇది పేరెంట్, ఓకే. దీంట్లో ఆ చైల్డ్స్ని యాడ్ చేస్తాను. అండి చైల్డ్స్ ఏంది, యాడ్ సబ్ట్రాక్షన్ చైల్డ్స్. సో వీటిని యాడ్ చేయాలి ఎలా. సో ఇది పేరెంట్లో ఉన్నానండి, పేరెంట్లో ఉన్నాను. ఇప్పుడు నేను యాడ్ చేస్తాను. ఎట్లా యాడ్ చేస్తానంటే మాడ్యూల్స్, ఓకే, మాడ్యూల్స్ అని పెట్టేసి ఈ మాడ్యూల్స్లో మాడ్యూల్ వచ్చేసి యాడ్ అండి. మాడ్యూల్ని క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మాడ్యూల్ సబ్, అని దీన్ని క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎంటైర్గా మాడ్యూల్స్ని క్లోజ్ చేస్తున్నాను. సో యాడ్ సబ్ట్రాక్షన్ అనేది ఈ రెండింటిని పెట్టేశాను. సో అర్థమవుతుంది కదా, ఫాలో అవుతున్నారా? సో అది డ్రాబ్యాక్, మనకు ఒక్కొక్కటి చేయలేం కాబట్టి దాన్ని తీసుకొచ్చి అన్ని మాడ్యూల్స్ రిపీట్ చేశాను. సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం.
సో ఇక ఇక్కడ ఉన్నామంటే మనం సబ్లో కొట్టేసాను. నేను బయటికి రావాలండి, సబ్లో కొడుతున్నాను. సో ఐ టు కమ్ అవుట్. సో ఇక్కడ ఇప్పుడు నేను సబ్కి పోవట్లేదు, యాడ్కి పోవట్లేదండి. నేను ఎక్కడ పోతున్నాను? మెయిన్లో ఉన్నాను, మెయిన్ ఫైల్లో ఉన్నాను. ఇవి కదా మెయిన్ ఫైల్స్, ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఈ ఫోల్డర్లోనే ఉన్నాను. సో ఏ నుంచి కొడుతున్నాను maven ప్యాకేజ్ అని. Hey, what happened? యా ఓకే. సి మనం ఇక్కడ ఏం చేసాం చూసారా? ప్యారెంట్లో ఏం చేసాం చూసారా? ఇక్కడ మనం ప్యారెంట్ అనే ఫైల్ని, ప్యారెంట్ పామ్ ఇది, ఓకే, పామ్ ఫైల్ కదా ప్యారెంట్ పామ్. సో దీన్ని మనం ఏం చేస్తున్నాము? ఈ ప్యారెంట్ పామ్ని రెఫరెన్స్గా తీసుకున్నామండి. రెఫరెన్స్గా తీసుకొని దీని నుంచి మనం మాడ్యూల్స్ని రన్ చేస్తున్నాము. అంతేగాని ఈ ఫైల్ నుంచి మనం జార్ ఎక్స్పెక్ట్ చేయకూడదండి. ఈ ఫైల్ నుంచి మనం జార్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఇక్కడ ప్యాకేజ్లో మనం జార్ అని పెట్టాం, ఇక్కడ జార్ అని పెట్టకూడదు, ఇక్కడ పామ్ అని పెట్టాలి. ఎందుకండి పామ్ అని పెట్టాలి? See, by keeping POM in package, it acts as a parent POM for all modules. ఆ మాడ్యూల్స్ అన్నిటికీ ఇది ప్యారెంట్గా యాక్ట్ చేస్తుంది. సో మనం ఇట్లా చైల్డ్స్ అనేది ఇచ్చామంటే దాని అర్థం ఏంది? ఇది ప్యారెంట్ అనే కదా, అవునా? ఇది ప్యారెంట్ అనే కదా. ఈ ప్యారెంట్ నుంచి కూడా మళ్ళీ మనం జార్ ఫైల్ ఎక్స్పెక్ట్ చేస్తే ఫూలిష్నెస్ అవుతుంది మనకు, అవునా? దీని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదండి. దీని నుంచి మళ్ళీ జార్ ఫైల్ ఎట్లా జనరేట్ చేస్తాం? ఇది జార్ ఫైల్ ఎక్స్పెక్ట్ చేస్తే మనం ఇది రెఫరెన్స్గా తీసుకున్నాం పామ్ అనే ఫైల్ని. ఇక్కడ ఇది ప్యారెంట్, ఈ ఫైల్ ప్యారెంట్ అనే దాన్ని రెఫరెన్స్గా తీసుకుని దీని లోపల మనం అన్ని మోడల్స్ పెట్టి రన్ చేస్తున్నాం, ఒక్కో దానిలో పోయి రన్ చేయలేక. ఓకే, దీన్ని రెఫరెన్స్గా తీసుకున్నాం. ఆ రెఫరెన్స్ తీసుకుని దానిలో నుంచి కూడా మళ్ళీ మనం జార్ ఎక్స్పెక్ట్ చేస్తే ఎలా? సో అట్లా ఎక్స్పెక్ట్ చేయాలి. సో అందుకే మనం ఇది మొత్తం ప్యారెంట్ పామ్ అవుతేనే, ఇది ప్యారెంట్ పామ్ అయితేనే అప్పుడు ఈ చైల్డ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. లేకపోతే ఇక్కడ కూడా జార్ జనరేట్ చేస్తే వాటికి వీటికి తేడా ఏందండి? సో అందుకే ఇక్కడ పామ్, ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి బాగా. ఓకే, ఇది పామ్ అనేది పడుతుంది. పామ్ అని పెట్టామంటే యాక్ట్ చేసింది ప్యారెంట్. సో ప్యారెంట్కి యాక్ట్ చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఇప్పుడు రన్ చేద్దాం. చూసారా ఇప్పుడు రన్ అవుతుంది? చూసారా, ఫస్ట్ యాడ్ చేసింది, దాని తర్వాత సబ్ట్రాక్షన్ చేసింది, ఎట్ టైం ఒకేసారి చేస్తుంది, ప్రతిసారి వాటిలో పోకుండా. చూసారా మనకి రిజల్ట్ బుల్ సక్సెస్. యాడ్ చేసింది ఫస్ట్, దాని తర్వాత సబ్ట్రాక్షన్ చేసింది. సో మనకి ఇలా ఉంటుంది అన్నమాట. సో ప్రాబ్లమ్ సాల్వ్ కదా. ఇప్పుడు అన్ని ఒక్కో దాంట్లో పోయి పెట్టుకుంటూ ఉండాలంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. సో ప్రాబ్లమ్ సాల్వ్ అండి ఇప్పుడు. సో అర్థమవుతా ఉందండి? సారీ మాలిక్ గారు. ఓకే, ప్రాక్టీస్ చేస్తే చెప్పడంలో వేరు, చేయడం వేరు. చాలా ఓకే, చాలా సింటాక్సెస్ అనేది బాగా కన్ఫ్యూజింగ్ ఉన్నాయి. కన్ఫ్యూజనా? ఎక్కడ కన్ఫ్యూజన్ అండి? అంటే ఈ సింటాక్స్ ఇక్కడ అవి చెప్తున్నారు కదా, యాడ్ సబ్ట్రాక్షన్ అన్ని తెచ్చు. అంటే ఫస్ట్ టైం అట్లా కాన్సెప్ట్ ఓకే, కానీ ప్రాక్టీస్ అది చేస్తే కొంచెం. నేను నిన్న మొన్న మేమని అటెండ్ కాలే కదా. ఓహోహో, అది దెబ్బ. యా, ఎవరో అడుగుతున్నారు. వినోద్ గారు, రియల్ టైమ్ లో నార్మల్ మాడ్యూల్స్, డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి కదా, ఒక 10 మాడ్యూల్స్ ఉన్నాయి అనుకోండి. దాంట్లో మనం ఇది ఫామ్ ఫైల్ అను ఎస్ఆర్సి ఫైల్ వచ్చేసి కాపీ చేసి పెట్టాలా? అవును, కంపల్సరీ.
కాపీ చేయాల్సిందే, అది లేనిది రన్ కాదు, ఓకే. కాపీ చేయాల్సిందే. ప్రతి ఫోల్డర్లో కాపీ చేసి పెట్టుకోవాలి సేమ్. మనకు ఎట్లా అన్ని ఫోల్డర్స్, అన్ని మాడ్యూల్స్ మనం ఎందుకు చేస్తాం? అన్ని మాడ్యూల్స్ మనం చేస్తే ప్రాజెక్ట్ మొత్తం మనం చేసినట్టు. ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే అలా అన్నీ చేయరు, ఒకటే ఇస్తారు నీకు. లేకపోతే నువ్వు అదంతా ఒకటే చిన్నది అయితే ఇంకోటి ఇస్తారు అంతేగాని మాడ్యూల్ అంటే చాలా పెద్దది ఉంటుంది అంతే దానిలో కూడా. ఓకే, సో ఇట్లా ఉంటుంది రియల్ టైంలో. మళ్ళీ వచ్చేసి ఈ మాడ్యూల్స్ అన్ని మనకు క్యూఏకి ఇచ్చేస్తాం, క్యూఏ రన్ చేస్తాడండి. ఈ పామ్ ఫైల్ మనకు కొన్నిసార్లు పర్మిషన్ ఉండదు రియల్ టైంలో దీన్ని రన్ చేసేకి. ఓకేనా, ఇవన్నీ మన దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటారు. ఎవరు కలెక్ట్ చేసుకుంటారండి? సో లీడ్ అయినా కలెక్ట్ చేసుకొని సో వాడు రన్ చేస్తాడు ఒకేసారి ఫామ్ కూడా కావాలంటే, లేకపోతే మనల్ని రన్ చేయమంటారు. ఒకవేళ మనం సీనియర్ అయినాం అనుకోండి, వేరే వాళ్ళు కూడా మీరు కలెక్ట్ చేసుకొని ఒకేసారి ఫామ్ ఫైల్ జనరేట్ చేసి ఆ జార్ని పంపేయండి అంటాడు. అలాగా, సో డిపెండ్స్ అనమాట. ఓకే ఓకే. అలా ఇప్పుడు నేను యాడ్ సపరేషన్ క్రియేట్ చేశాను, మీరు ఇంకొక 2 ఏదో క్రియేట్ చేశారు. అన్ని కలెక్ట్ చేసుకొని అన్ని ఒక దాంట్లో పెట్టేసి ఫామ్ అంతా మీరు రన్ చేయండి, రన్ చేసి నాకు పంపేయండి అలా చెప్తాడు. లేకపోతే అన్ని నాకు పంపేయండి, నేను ఫామ్ రన్ చేస్తాను. ఇలా ఉంటుంది అన్నమాట. అండ్ ఇంకొకటి అండి, ఇది శాంపుల్ ప్రాజెక్ట్ మీరు చేశారు కదా స్టార్టింగ్, అది ఆర్కిటైప్ జనరేట్ అని కొడితే నా దాంట్లో రావట్లేదండి, ఎర్రర్ వస్తున్నది. ఎవరండి? గిరీషా? గిరీష్. ఎవరు అడుగుతున్నది? కానీ గిరీష్. గిరీష్ ఓకే, గిరీష్. ఎర్రర్ వస్తుందా మీకు? మేమని రన్ అవుతుందా? మీరు ఏదో 7th వర్షన్ ఏదో డౌన్లోడ్ చేశారు జావా. మేమన్ రన్ అవుతుందండి, మేమన్ ఒకటి వర్షన్. అది సౌండ్ వినబట్లేదండి మీ సైడ్ నుంచి. మేవన్ రన్ అవుతుందండి, కానీ నేను శాంపుల్ ప్రాజెక్ట్ మీరు చెప్పారు కదా, సో అది ఆర్కిటైప్ చూడండి ఆడ మిస్టేక్ చేస్తుంటారు, ఒకసారి చూడండి. మళ్ళీ రాకపోతే మనం చూద్దాం దాన్ని. నాకు పింక్ చేయండి స్క్రీన్ షాట్. ఇంటర్నెట్ కనెక్షన్ లాంటివి ఏమైనా ఉండాలండి? ఏం అవసరం లేదు, అవసరం లేదు. ఓకే అండి, మళ్ళీ ట్రై చేస్తుంది. ట్రై చేయండి, నాకు పింక్ చేయండి. ఇంకోసారి ఏదైనా వస్తే పింక్ చేయండి. ఓకే, సో ఇలా ఉంటుందండి. ఇలా ప్రాబ్లం వచ్చింది, సాల్వ్ చేసేసాం, అయిపోయింది. సో ఇక్కడ ఇంకో ప్రాబ్లం వచ్చిందండి నాకు మళ్ళీ. ఏంటంటే ఇప్పుడు చూస్తే ఇందాక యాడ్ పెట్టాను, యాడ్ పెడితే యాడ్ రన్ అయింది ఫస్ట్, సబ్ట్రాక్షన్ పెడితే సబ్ట్రాక్షన్ సెకండ్ రన్ అయింది. ఇప్పుడు నేను రివర్స్ పెడతాను, ఇక్కడ సబ్ అని పెడతానండి. ఓకే, ఇక్కడ యాడ్ అని పెడతాను. ఇక్కడ సబ్ట్రాక్షన్, ఇక్కడ అడిషన్ పెట్టేస్తాను. సో ఇప్పుడు నేను ట్రై చేస్తాను. ఇలా సేవ్ చేయడం మర్చిపోద్దండి, సేవ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను మావన్ ప్యాకేజ్ రన్ చేస్తాను ప్రతిసారి. చూసారా నాకు ఎలా వస్తుంది? నేను ఇందాక యాడ్ అని ఇస్తే ఫస్ట్ యాడ్ వచ్చింది, ఇప్పుడు సబ్ట్రాక్షన్ ఇస్తే ఫస్ట్ సబ్ట్రాక్షన్ వచ్చింది. అంటే దీని అర్థమైందండి, మనం ఇక్కడ ఎలా ఇస్తే అలా రన్ అవుతుందా. నేను ఇక్కడ సబ్ట్రాక్షన్ అంటే సబ్ట్రాక్షన్ ఇస్తే సబ్ట్రాక్షన్ రన్ అయింది, యాడ్ ఇస్తే యాడ్, ఎలా ఇస్తే అలా రన్ అవుతుంది. ఓకే ఫైన్, గుడ్. అది కానీ మనకి ఇలా ఉండవు కదండి రియల్ టైంలో. ఎలా ఉంటాయంటే ప్రతి ఫైల్ డిపెండెంట్ ఉంటుందండి. ప్రతి ఫైల్ అని కాదు, డిపెండెన్సీస్ లేకుండా ప్రాజెక్ట్ అనేది ఉండదండి. ఈ ఫైల్ దాంతో డిపెండ్ అయ్యడం, ఆ ఫైల్ దీంతో డిపెండ్ అవ్వడం. సో ఇట్లా డిపెండెన్సీస్ అనేది ఉంటుంది. ఇవి లేకుండా మనకు అసలు ప్రాజెక్ట్ అనేది రన్ కాదు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటాయి డిపెండెన్సీస్ చూద్దాం. సపోజ్ చూడండి, నేను ఇక్కడ సబ్ ఉంది మనకి ఇక్కడ, అవునా? ఈ సబ్ అనే ఫైలు డిపెండెన్సీ అనుకోండి, ఇది డిపెండ్ అయి ఉంది వేరే దాని మీద. వేరేదంటే ఇంక ఇక్కడ ఏముంది, మనకు 2 ఉన్నాయి కాబట్టి ఈ సబ్ అనేది డిపెండెన్సీగా తీసుకుంటున్నాం. ఈ సబ్ అనే ఫైలు ఈ యాడ్ అనే దాని మీద డిపెండ్ అయ్యింది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇచ్చాను సీక్వెన్స్, ఫస్ట్ సబ్ట్రాక్షన్ చేసి తర్వాత అడిషన్ చేయమన్నాను, అవునా? సో కానీ ఇక్కడ నాకు సబ్ట్రాక్షన్ ఫైల్ అనేది డిపెండెన్సీ. అంటే ఈ సబ్ట్రాక్షన్ లోపలికి ఫస్ట్ ఎయిడ్కి వచ్చింది అనుకోండి, అప్పుడు ఇది యాడ్ చేసి తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి. అర్థమవుతుందండి? డిపెండెన్సీ అండి నేను చెప్తున్నది. సో మామూలుగా ఎట్లా ఇస్తే అట్లా రన్ అవుతుంది, అట్లా కావద్దు. నాకు ఎట్లా రన్ అవ్వాలి, సబ్ట్రాక్షన్ ఇస్తే ఫస్ట్ సబ్ట్రాక్షన్ లోపల మనం యాడ్ అని మెన్షన్ చేద్దాం. మెన్షన్ చేసినప్పుడు సబ్ట్రాక్షన్ దగ్గరికి పోయి ఫస్ట్ యాడ్ ఫైల్ కంపైల్ చేసి అదే రన్ చేసి దాని తర్వాత మళ్ళీ సబ్కి రావాలి. అంతే కదా డిపెండెన్సీ అంటే ఇదే. మనం ఇట్లా అప్పుడు కూడా చెప్పాను, ఎక్కడో చెప్పాను, సరే ఇట్లా ఉంటుందండి డిపెండెన్సీ మనకు.
సో ఏ బి ఉన్నాయి అనుకోండి, ఓకేనా. సో ఇప్పుడు నాకు బి అనేది రన్ కావాలనుకోండి, బి అనేది రన్ కావాలంటే ముందు దీని లోపల మనం రాస్తున్నాను, దీని లోపల నేను డిపెండెన్సీ రాస్తున్నాను. ఏమని? ఇక్కడ ఏ ఫైల్ అని మెన్షన్ చేశాను. ఓకే, ఇక్కడికే వచ్చింది ఫస్ట్, ఇక్కడికి వచ్చింది, బి కాడికి వచ్చింది రన్ చేయడానికి వెళ్తుంది. లోపలికి వెళ్తే ఏముంది? లోపల ఏ ఉంది. అంటే ఫస్ట్ ఏం చేసి, ఓకే, ఏం చేసి ఫస్ట్ దాని తర్వాత కదా మళ్ళీ ఏం రన్ చేస్తుంది, ఏం రన్ చేసి దాని తర్వాత మళ్ళీ బీకి వస్తుంది. ఓకే, అర్థమైందండి? ఓకే అండి, అర్థం. ఓకే, ఇది డిపెండెన్సీ. అదే ఇప్పుడు నేను ఇక్కడ చేస్తాను. సో ఏం లేదు, సబ్ట్రాక్షన్లో అడిషన్ పెడతాను. ఫస్ట్ సబ్ట్రాక్షన్కి వెళ్ళినప్పుడు అది యాడ్ చేసి తర్వాత ఇక్కడికి రావాలి. సో మనం ఏం చెప్పాను ప్లగిన్స్లో? ఇప్పుడు నేను సబ్ట్రాక్షన్కి వెళ్తానండి, ఇది అడిషన్, ఇది సబ్ట్రాక్షన్. ఈ సబ్ట్రాక్షన్లో నేను యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలి? యాడ్ అనే దాన్ని యాడ్ చేయాలి. సో మనం ఏం యాడ్ చేస్తే మొత్తం కాపీ చేయాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది మేమనికి అర్థమయ్యేది ఏంటండి? మేమనికి అర్థమయ్యేది జిఏవి ఒకటి, దాన్ని ఒకటి అర్థం అయితే చాలు కదా. దాన్ని బట్టి దాన్ని ప్లగ్గిన్ తీసుకొచ్చేసుకుంటుంది. అవునా? ప్లగ్గిన్ ఆ జార్ ఫైల్ లోకల్ రిపోజిటరీలో ఉంటే తీసుకొచ్చేసి ఇన్స్టాల్ చేసేసుకుంటుంది. దానికి అర్థం కావాల్సింది జిఏవి ఒకటే కదా. అదే దాని ద్వారా అర్థం అవుతుంది. అదే నా మెయిన్, జిఏవి ద్వారానే మేమని అర్థం చేసుకుంటుంది ప్లగ్గిన్స్ అన్ని. సో ఇది యాడ్, ఇది కన్ఫ్యూజ్ కావద్దు, ఇది యాడ్. ఇది ఈ యాడ్లో నేను జిఏవి కాపీ చేస్తున్నాను, ఈ యాడ్ జిఏవి కాపీ చేస్తున్నాను. ఇది ఒకటి చాలు కదా మనకు. ఇది కాపీ చేసి సబ్ట్రాక్షన్లో అండి, సబ్ట్రాక్షన్లోకి వచ్చాను, ఈ సబ్ట్రాక్షన్లో ఇక్కడ పెడుతున్నాను. ఓకే, ఇక్కడ కాపీ చేశాను. ఓకే, ఇక్కడ కాపీ చేసేసాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ పెట్టాను. ఓకే, ఒకసారి సబ్ట్రాక్షన్ రన్ చేసి చూద్దామా? డిపెండెన్సీ పెట్టాను కదండి సబ్ట్రాక్షన్లో, సబ్ట్రాక్షన్ రన్ చేసి చూస్తాను. ఎల్ఎస్ చేంజ్ డైరెక్టరీ టు సబ్ అండి. ఓకే, ఎల్ఎస్ ఇప్పుడు కొడితే ఎంవిఎన్ ప్యాకేజ్, dependency, the build could not be read one project help. Okay, see, మనం ఎక్కడ ఉన్నాం? ఒక నిమిషం. ఓకే, యా నౌ ఐ కమ్ టు నో. సి ఇక్కడ డిపెండెన్సీ సాల్వ్ కాలేదండి. సి నేను తప్పించాను. సి ఇక్కడ మనకు డిపెండెన్సీస్ ఇది, అవునా? దీని లోపల డిపెండెన్సీ ఇది ఒక డిపెండెన్సీ. ఇక్కడ మనం ఇక్కడ ఇంకోటి పెట్టలేదు, నేను ఇంకోటి పెట్టరాదు కదా. డిపెండెన్సీ ఇక్కడ ఇంకోటి ఉండాలి కదా, ఇక్కడ పెట్టి ఇక్కడ ఎన్ని చేయాలా? అది చేయలేదు నేను. సో ఏం చేయాలి?
డిపెండెన్సీ. కన్ఫ్యూజ్ కాదండి, నేను చెప్తా చూడండి. మొత్తం ఇక్కడ 2 డిపెండెన్సీస్ ఉన్నాయి. ఇది కూడా చెప్తాను. ఇది ఏంటంటే జే యూనిట్ అండి. యూనిట్ టెస్ట్ వాడేదానికి, యూనిట్ టెస్టింగ్కి మనకి ఈ ప్లగ్ఇన్ వాడతారు. ఓకే, యూనిట్ టెస్ట్ జరగాలంటే బట్ డిఫాల్ట్ ఈ ప్లగ్ఇన్ ఉంటుందండి మనకు. ఓకే, ఈ ప్లగ్ఇన్ లేకపోతే మనకి యూనిట్ టెస్ట్ అనేది జరగదు. సో ఆ ప్లగ్ఇన్ ఇక్కడ ఉంది మనకు. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇది మొత్తం డిపెండెన్సీస్ ఇవి. ఈ డిపెండెన్సీస్ స్టార్టింగ్ ఎండింగ్ ఇది ఒక ఎలిమెంట్. ఈ డిపెండెన్సీ ఇదొకటి, ఇదొక ఎలిమెంట్, ఇదొక డిపెండెన్సీ, ఇదొక ఎలిమెంట్. సో ఇందాక ఈ ట్యాగ్స్ ఇవ్వలేదు నేను, సో అది ప్రాబ్లం. నౌ ఐఎమ్ గోయింగ్ అగైన్ ఫర్ సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్ లో ఉన్నాను. maven ప్యాకేజ్ సి. మామూలుగా మీకు ఇట్లా రాదండి, ఇట్లా రాదు. మీరు ట్రై చేయండి. నాకు ఇక్కడ అన్ని ఫైల్స్లో ఇలా చూపిస్తుంది. మీకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది, ఒక ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. సో ఏం ఎర్రర్ వస్తుంది అంటే, మీకు ఇటు సబ్ట్రాక్షన్లో పోయి ఇటు మీరు బుల్ చేస్తుంటే ఏమవుతుందంటే ఒక ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుంది అంటే, నేను ఈ డిపెండెన్సీస్ని సాల్వ్ చేయలేకపోతుంది. నాకు ఇప్పుడు ఇప్పుడు సబ్ట్రాక్షన్ లోపల యాడ్ అని పెట్టాను కదా. సో అది నేను గుర్తించలేకపోతున్నాను. నాకు అది ఎక్కడుందో నాకు తెలియదు, నాకు సంబంధం లేదని చెప్పి ఒక ఎర్రర్ వస్తుంది రెడ్లో. ఓకే, సో ఆ ఎర్రర్ ఎందుకు వస్తుందండి? మామూలుగా మనకు ఆర్కిటెక్చర్ చెప్పేటప్పుడు చెప్పాను ఏమవుతుందని. ఒక maven ఎలా రన్ అవుతుంది ఆర్కిటెక్చర్లో గుర్తుందండి మీకు? సో ఇప్పుడు ఏం చెప్తుందంటే, అది ఈ యాడ్ అనేది పెట్టాం కదా మనం ఇక్కడ, ఈ యాడ్ అని పెట్టాం కదా ఇక్కడ. సో ఇది ఎక్కడుందో నాకు తెలియదు అని చెప్తుంది అది. ఇది ఎక్కడుంది నాకు అసలు తెలియదు, నాకు అసలు సంబంధం లేదు, ఈ డిపెండెన్సీ ఎక్కడుందో తెలియదు అంటుంది ఈ యాడ్ అనేది. ఈ యాడ్ లోపల ఉండే జార్ ఉంటుంది కదా, యాడ్ లోపల పామ్ ఫైల్, దాని లోపల జార్ ఉంటుంది కదా, ఇవన్నీ నాకు తెలియదు అంటుంది. ఎందుకు తెలియదు అంటుందండి? సో లోకల్ రిపాజిటరీ లేదని చెప్తుంది. లేదని చెప్పి మనకు ఒక ఎర్రర్ వస్తుంది రెడ్లో. సో ఎందుకు వస్తుందండి అలాగా? లోకల్ రిపాజిటరీలో ఎందుకు లేదు? లోకల్ రిపాజిటరీలో లేదు, అప్పుడు ఏం చేయాలి? అది రిమోట్ రిపోలో. యా, అదే ఆర్టిక్చర్ చూసాం కదా మనం ఇక్కడ ఇక్కడ చూస్తుంది. ఫస్ట్ మనం ఇక్కడ లేదంటుంది. ఇక్కడ నుంచి రన్ అవుతాయండి ప్రతిదీ. మనం ఏ ఇన్స్ట్రక్షన్ పాస్ చేసినా ఫస్ట్ లోకల్ రిపాజిటరీలో ఉండి అక్కడి నుంచి తీసుకొచ్చే చేస్తుంది. ఓకే, మనకి ఇక్కడ లేదని చెప్తుంది. అప్పుడు ఏం చేయాలా అంటే రిమోట్కి పోయి తీసుకురావాలని చెప్తున్నాం. అవునా? రిమోట్లో కూడా లేదంటండి. ఇప్పుడు రిమోట్లో కూడా లేదని చెప్తుంది. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు దాని అర్థం ఏంటంటే రిమోట్లో కూడా లేదు, ఇక్కడ ఎక్కడా లేదని. సో ఎందుకు అట్లా చెప్తుందంటే, ఇది మనం క్రియేట్ చేసిందండి. ఇది యాడ్ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను ఒక మాడ్యూల్ పెట్టి. ఆ సిస్టమ్కి ఎలా తెలుస్తుంది? ఆ లోకల్ రిపాజిటరీకి ఎలా తెలుస్తుంది? maven సిస్టమ్కి ఎలా తెలుస్తుంది? నేను సపరేట్గా ఇక్కడ యాడ్ అయిన మాడ్యూల్ పెట్టి క్రియేట్ చేసుకున్నాను. నేను ఇక్కడ క్రియేట్ చేసుకుంది అక్కడ mavenలో లోకల్ రిపాజిటరీకి ఎలా తెలుస్తుంది? అందుకే అది తెలియదు అంటుంది. రిమోట్కి పోతుంది, రిమోట్కి అసలు తెలియదు. నెట్లో ఎందుకు ఉంటుంది అది? నెట్లో అసలు ఉండదు కదా. అవునా? ఈ సబ్ లోపల నేను పెట్టిన డిపెండెన్సీ దానికి తెలియదు అని చెప్తుందండి. సో దాన్ని నేను ఇక్కడ ఊరికే క్రియేట్ చేశాను నేను ఇక్కడ. సో ఇది క్రియేట్ చేసింది దీంట్లో లేదని చెప్తుంది, ఆ రిమోట్లో కూడా లేదని చెప్తుంది. అప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనం లోకల్ రిపాజిటరీలో పెట్టాలి. ఎలా పెట్టాలంటే చూపిస్తాను. అప్పుడు యాడ్లోకి వెళ్ళాలి. యాడే కదా తెలియదు అంటుంది. యాడ్ అనే ఫోల్డరే నాకు తెలియదు, యాడ్ లోపల జార్ కానీ యాడ్ మాడ్యూల్ గురించి నాకు తెలియదు అని చెప్తుంది. సో ఆ డిపెండెన్సీ సాల్వ్ చేయలేకపోతున్నాను, నాకు యాడ్ లోపల ఉన్న జార్ నాకు తెలియదు అని చెప్పి ఎర్రర్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే చేంజ్ డైరెక్టరీ టు యాడ్లోకి వెళ్ళండి. ఏదైతే యాడ్ అనేది తెలియదనిందో ఓకే దానిలోకి వెళ్ళాలి. సో చేంజ్ డైరెక్టరీ టు యాడ్కి వెళ్ళేసి సో ఇక్కడ ఇప్పుడు దీన్ని అక్కడికి దానికి లోకల్ రిపాజిటరీకి పరిచయం చేయాలి. ఎలా పరిచయం చేస్తామంటే ఇక్కడ ఒక కమాండ్ కొడతామండి, maven install
ఇక్కడ యూజ్ అవుతుంది మ్యావన్ ఇన్స్టాల్ అనేసి. సో ఒకసారి నేను ఇక్కడ మ్యావన్ ఇన్స్టాల్ అని ఎంటర్ హిట్ చేశాను అనుకోండి, అప్పుడు ఇక్కడ ఉండే జార్ ఫైలు, ఈ జార్ ఫైలు, ఈ ప్లగ్ఇన్, ఈ pom.xml, ఈ యాడ్ని తీసుకెళ్ళి అక్కడ లోకల్ రిపాజిటరీలో పెడుతుందండి. లోకల్ రిపాజిటరీలో పెడితే అప్పుడు లోకల్ రిపాజిటరీకి మ్యావన్కి అర్థమవుతుంది, ఓహో డిపెండెన్సీ ఉంది, మనకు డిపెండెన్సీ ఇది ఎక్కడ ఉందో తెలియదు కదా, ఇక్కడే ఉంది డిపెండెన్సీ, అప్పుడు తెలుస్తుంది. సో చూడండి కావాల్సింది ఇక్కడ గమనించారా మీరు, ఇన్స్టాలింగ్ ఎక్కడి నుంచి అండి, డి ఇక్కడ మనం ఇక్కడ ఉన్నాం, మన పాత్ ఇదే అండి, ఇక్కడ డీలో ఉన్నాం, ఇదే మన పాత్, ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచి చూపిస్తుందా చూసారా, ఇన్స్టాలింగ్ డి ఈవినింగ్ ట్రైనింగ్ యాడ్ నుంచి ఈ pom.xml ని ఎక్కడికి తీసుకెళ్తాం చూస్తే టు యూజర్స్, సి యూజర్స్ వినోద్ .m2 అంటే ఏం చెప్పానండి మీకు, లోకల్ రిపాజిటరీ చూపించాను కదా, రిమోట్ రిపాజిటరీ ఎక్కడ ఉంటుంది, పాత్ లోకల్ రిపాజిటరీ అని. ఈ లోకల్ రిపాజిటరీ అండి ఇది M2 అంటే. ఓకే, దీని లోపల పెడుతుంది, దీని లోపల కాపీ చేస్తుంది. ఓకే, అప్పుడు దీని మ్యావన్కి తెలుస్తుంది, ఓహో ఇది ఉంది మన దగ్గర. ఓకే, అందుకు మనకి ఇటు మ్యావన్ ఇన్స్టాల్ అనే కమాండ్ ఇక్కడ యూజ్ అవుతుందండి. ఎక్కడైతే మనకు ఏదైతే ఇదే కాదు ఏదైనా సరే రేపు, సో ఎక్కడైతే నేను ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాను, నేను డిపెండెన్సీని ఫైండ్ అవుట్ చేయలేను, అనేబుల్ టు ఫైండ్ అవుట్ దిస్ యాడ్.jar డిపెండెన్సీ అని ఎర్రర్ వస్తుంది మనకు. సో అప్పుడు ఏదైనా సరే యాడే కాదు ఇంకేదైనా వచ్చినప్పుడు ఏదైతే ఫైండ్ అవుట్ చేయట్లేదో దాని ప్లేస్లోకి వెళ్ళి మ్యావన్ ఇన్స్టాల్ అని కొడితే అది దాన్ని తీసుకెళ్ళి రిపాజిటరీలో పెడుతుందండి. ఓకే, రిపాజిటరీకి పర్చేజ్ చేసేస్తుంది. సో తర్వాత నుంచి మనం టైప్ చేసేసుకోవచ్చు, తర్వాత నుంచి మనకి రన్ అయిపోద్ది. సో ఇప్పుడు మనం చూడు ఓవరాల్ ప్రాజెక్ట్కి రన్ చేద్దాం, ఇక్కడ కూడా రన్ అయిపోద్ది, ఇందాకే రన్ అయింది ఇక్కడ. సో ఓవరాల్ ప్రాజెక్ట్ రన్ చేసినా రన్ అయిపోద్ది. మామూలుగా ఇది ఫస్ట్ టైం మీరు చేస్తే ఇట్లా వస్తుంది. నాది ఏంటంటే ఆల్రెడీ ఒకే మ్యావన్ నేను అందరికీ అదే చేస్తున్నాను కాబట్టి నాకు ఎర్రర్ రాదు. నేను మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ చేస్తే సో మళ్ళీ వస్తుంది అన్నమాట. సో నాకు ఒకటే కాన్ఫిగరేషన్ ప్రతి అందరికి యూజర్కి అదే చేస్తున్నాను కాబట్టి నాకు రాదు. నెక్స్ట్, సో ఇప్పుడు ఓవరాల్గా వెళ్ళేసి ఓవరాల్గా రన్ చేద్దాం. చూడండి, మేవన్ ప్యాకేజ్ చూసారా, డిపెండెన్సీని సాల్వ్ చేస్తుంది. ఫస్ట్ యాడ్ చేస్తుంది చూసారా, యాడ్ చేసి దాని తర్వాత సబ్ట్రాక్షన్ చేసి దాని తర్వాత సబ్ట్రాక్షన్ చేస్తుంది. మనం అక్కడికి ఇచ్చింది ఫస్ట్ సబ్ట్రాక్షన్, ఎక్కడది ఫస్ట్ అక్కడ ఇచ్చింది ఇది ఫస్ట్ సబ్ట్రాక్షన్ ఇచ్చాం, కానీ అక్కడ యాడ్ చేసింది. సో డిపెండెన్సీని సాల్వ్ చేస్తూ ఇలా చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇట్లా మనం డిపెండెన్సీస్ ఇలా పెట్టి ఇలా రన్ చేస్తున్నాం. కానీ ఇక్కడ మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఉంది. సో ఇక్కడ డిపెండెన్సీస్ పెట్టాము, చేసుకుంటూ వెళ్తున్నాం, బాగుంది, ఫైండ్ అవుట్ చేస్తుంది. ఒకవేళ ఫైండ్ అవుట్ చేయకపోతే ఇన్స్టాల్ కొడుతున్నాము, మళ్ళీ ఫైండ్ అవుట్ చేస్తుంది, రన్ అవుతుంది, అంత బాగుంది. ఇక్కడ టూ మాడ్యూల్స్ అయితే ఓకే నాకు 100 మాడ్యూల్స్ ఉంటాయి, 100 ఫైల్స్ ఉంటాయి. ఏ ఫైల్ దేంతో డిపెండ్ అవుతుందని మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం? కరెక్టే కదా, ఏ ఫైలు ఒక 10 ఫైల్స్ అంటే గుర్తుపెట్టుకుంటాం, ఒక 1 ఉన్నాయంటే ఏ ఫైల్ దేనితో డిపెండ్ అయ్యి ఉందని మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం? సో ఇట్స్ ఇంపాసిబుల్. ఇప్పుడు 2 ఉన్నాయి కాబట్టి దీంతో దీన్ని డిపెండ్ అయ్యిందని చెప్పాను, సబ్లోకి యాడ్ డిపెండ్ అయింది, యాడ్కి సబ్ డిపెండ్ అయింది, కానీ అలా పాసిబుల్ కాదు. సో డిపెండెన్సీ అనేది బాగా ఉంటుందండి మనకు. సో అప్పుడు ఎలా చేయాలి? సో అప్పుడు ఏం చేయాలంటే మేమేం చెప్తుందంటే పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ ఉంటుంది. మనం ఆల్రెడీ ఇచ్చాం, పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్పే కదా మనం ఇచ్చింది, కానీ ఇది మనం సగమే ఇచ్చాము, సెమీగా ఇచ్చాం, పార్షియల్గా ఇచ్చున్నాం, ఇంకా సగమే ఇచ్చాం, అంతే కదా. చైల్డ్ని తీసుకొచ్చి పేరెంట్లో ఇచ్చాం, అంతేగాని పేరెంట్ని తీసుకొచ్చి చైల్డ్స్లో ఇచ్చాము, ఇంకా ఇవ్వలేదు. ఎక్స్క్యూజ్ మీ. సో ఇంకా మనం ఫుల్ ఫ్లెడ్జ్గా మనకు రన్ అవ్వలేదండి, మనకి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ ఇంకా కాలేదు. మనం చైల్డ్స్ని తీసుకొచ్చి పేరెంట్లో ఇచ్చున్నాం, ఇంకా పేరెంట్ని తీసుకొచ్చి చైల్డ్లో ఇవ్వలేదు. సో మేము ఏం చెప్తుందంటే మీరు పేరెంట్ని తీసుకుని కూడా చైల్డ్స్లో మెన్షన్ చేయండి, అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ రన్ అవుతుంది. అప్పుడు నేను ఇంటర్నల్గా
మొత్తం డిపెండెన్సీస్ మీరు వేయాల్సిన అవసరం లేదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంటర్నల్గా డిపెండెన్సీస్ నేనే రన్ చేసుకుంటాను. ఎన్ని ఫైల్స్ ఉన్నా సరే, ఏ ఫైల్ తర్వాత ఏది ఎగ్జిక్యూట్ కావాలో మొత్తం అదే చేసుకుంటారు. అంత పవర్ఫుల్ టూల్ Maven అనేది. సో ఆటోమేషన్ అండి, అది చాలా పెద్ద ఆటోమేషన్. దానికి ఎలా తెలుస్తుంది అంటే, సో అట్లా రాశారు దాన్ని Maven. సో ఆటోమేటిక్గా దీనికి ఈ లింక్ కావాలి, దీనికి ఈ లింక్ కావాలి అనేసి, దీనికి అది కావాలి, దీనికి అది, ఈ ఫైల్కి ఈ ఫైల్ అయితే కావాలి, ఈ ఫైల్కి ఇది కావాలని ఆటోమేటిక్గా అదే చేసుకొని అదే రన్ చేస్తుంది. అది ఎలా చూడండి. సో మనం పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ ఇవ్వాలి ఫుల్గా. సో మనం చైల్డ్స్ని తీసుకొచ్చి ఇచ్చేసాం, అయిపోయిందా. ఇప్పుడు పేరెంట్ అని తీసుకెళ్తున్నామండి. పేరెంట్ కూడా ఏం తీసుకెళ్తామండి, పేరెంట్ యొక్క జిఏవి ఇది ఒకటి చాలు కదా Maven గుర్తుపడడానికి. కాపీ చైల్డ్స్లో ఇస్తున్నాను, ఇక్కడ ఇస్తున్నాను పేరెంట్, ఇక్కడ కాపీ చేస్తున్నాను. పేరెంట్ క్లోజ్ చేస్తాను. సో ఇక్కడ మనం పేరెంట్ ఇచ్చేసాం. ఈ స్టార్టింగ్ ఇది ఒకదాని ట్యాగ్ అంటామండి, ఇలాని ట్యాగ్స్ అంటారు. సో ఈ స్టార్టింగ్ ఎండింగ్ ఉండి మధ్యలో ఉన్నాయంటే వీటిని ఒక ఎలిమెంట్ అంటారు. చెప్పాం కదా స్టార్టింగ్లో, సింటాక్స్ చెప్పేటప్పుడు చెప్పాను. సో ఇక్కడ పేరెంట్ ఇచ్చేసాం, దీన్ని ఇక్కడ కాపీ చేసేసుకుంటున్నాను మళ్ళీ ఒకేసారి. కాపీ చేసుకొని ఇప్పుడు యాడ్లో ఇచ్చాము, దీన్ని ఎత్తుకెళ్ళి సబ్ట్రాక్షన్లో కూడా ఇస్తున్నానండి. సబ్ట్రాక్షన్లో కూడా ఇచ్చేసాను, సేవ్ చేసేసాను. సో ఇప్పుడు రన్ చేసి చూద్దామండి. ఇందాక మనకు అవుట్పుట్ ఎలా వచ్చింది, ఇలా వచ్చింది. సో చూద్దాం ఇప్పుడు. సో Maven ప్యాకేజ్, సో క్లీన్ కొడదామండి ఒకసారి. లెట్ మీ క్లీన్ ఆల్ దోస్. Non-parcel from evening train. ये मेरा रेडी non-parcel form evening training is all from XML. సబ్ట్రాక్షన్ లో పేరెంట్స్ కి లెఫ్ట్ సైడ్ అది ఇవ్వలేదండి. మనకి కిందకి రన్ అయింది కదా, మనకు సబ్ రన్ చేయలేదు మనం ఇందాక, మిస్ చేసానా. సబ్ట్రాక్షన్ ఎక్కడ, పేరెంట్స్ దగ్గర అక్కడ మిస్ అయినట్టు లెఫ్ట్ సైడ్. ఓకే ఓకే ఓకే, ఇది మిస్ అయిందా. సో ఓకే ఓకే, యా ఇప్పుడు రన్ అవుతుంది చూడండి. సో చూసారా ఇప్పుడు మనకి ఎలా రన్ అవుతుందో. ట్రైనింగ్ ఇదండి యాక్చువల్గా రన్ కావాల్సింది, మనకి ఇది కావాల్సింది ఫైనల్ అవుట్పుట్. ఫస్ట్ ట్రైనింగ్ కావాలి, మన ప్రాజెక్ట్ ఏం రన్ చేస్తున్నాం అనేది ఫస్ట్ అదే రన్ అవుతుందండి. ఓకే, మెయిన్ ప్రాజెక్ట్ అసలు ఇంతవరకు ఇది ఎప్పుడు లాస్ట్లో చూపించే చూసారు మనకు. సో ఫస్ట్ మనకి ఇది రన్ అవ్వాలి, ఇది రన్ అయితేనే దాని తర్వాత దాని లోపల మాడ్యూల్స్ అన్ని రన్ అవుతాయి. ఓకే, యాడ్ సబ్ట్రాక్షన్ అనేది ఇట్లా రన్ అవుతుంది. సో ఇలా ఉంటుందండి మనకు Maven అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ ఇచ్చేసామంటే ఓకే, ఆటోమేటిక్గా మొత్తం అదే డిపెండెన్సీస్ మొత్తం అదే సాల్వ్ చేసుకుంటుంది. మనకి ఇట్లా M సర్వర్ ఎలా ఉంది లైనెక్స్లో, M సర్వర్ కూడా మొత్తం అదే డిపెండెన్సీస్ ఉన్నా కూడా పోయి డౌన్లోడ్ చేసుకొని వచ్చి ఇన్స్టాల్ చేసేసుకుంటుంది. సో అట్లా ఇది కూడా ఏ ఫైల్ ఎలా డిపెండ్ అయ్యిందో మొత్తం అదే తెలుసుకుంటుందండి. తెలుసుకొని
సో అదే సాల్వ్ చేసేసుకుంటాం. ఓకే, సో ఇది మనకి ఇక్కడ జే యూనిట్ అనేది ప్లగ్ఇన్ అండి. మనకి ఇది జే యూనిట్ ప్లగ్ఇన్ ఇక్కడ డిపెండెన్సీలో పెట్టారు. ఇది డిఫాల్ట్ ప్లగ్ఇన్. ఇది లేకపోతే మనకు యూనిట్ టెస్ట్ అనేది అసలు జరగదు. సో బై డిఫాల్ట్ ఇలా ఉంటుంది. సో మనకి ఏంది ఎలా ఉంటుంది మనకి మేవన్కి రియల్ టైంలో వర్క్ ఇదండి. మేవన్ మనకి ఇక్కడికి సో ఏముంటుంది మనకు మేవన్లో వర్క్ అంటే ఇవే ఉంటాయండి. మనం ఎక్స్ఎంఎల్ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం, అవునా? ఎక్స్ఎంఎల్ ట్యాగ్స్ క్రియేట్ చేసి ప్లగిన్స్ ఏ ప్లగిన్స్ కావాలో ఆ ప్లగిన్స్ తీసుకొచ్చి వాడుకుంటాం. సో ఇన్పుట్ అంతా మనకు డెవలపర్ నుంచి క్యూఏ నుంచి ఇన్పుట్ వస్తుంది మనకు. ఓకే, సో దాని ప్రకారం మనం ఆ ప్లగిన్ యూస్ చేసుకొని వెళ్తా ఉంటాం. సో కొన్నిసార్లు డెవలపర్స్ మనకి స్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇవ్వమంటారు. ఎస్ఆర్సి ఫామ్ ఈ స్ట్రక్చర్ అవి మాన్యువల్గా కూడా చేయొచ్చండి. సో మాన్యువల్గా చేయరు. సో ఏదో ఒక కమాండ్ అదే మనం ఆర్కి టైప్ అట్లా కొట్టేసామంటే స్ట్రక్చర్ వచ్చేస్తుంది. ఆ స్ట్రక్చర్ వాళ్ళకి ఇచ్చామంటే సోర్స్ కూడా అక్కడ పెడతారు. సో మనకి ఇది తెలిసి ఉండాలన్నమాట, ఏమి ఎర్రర్స్ వస్తున్నాయి, ఏమి ఎలా సాల్వ్ చేయాలి, ఇది అది మనం చూసుకోవాలి. సో మేమన్ గురించి వాళ్ళకి తెలియదండి. గిట్ గురించి వాళ్ళకి చెప్పలేరు, వాళ్ళే మీకు చెప్తారు. గిట్ వాళ్ళ టూల్ అసలు యాక్చువల్లీ. ఓకే, గిట్ వాళ్ళకి బాగా తెలుస్తుంది. సో మనకి ఇన్పుట్స్ అన్ని వాళ్ళ దగ్గర నుంచి వస్తాయండి. దీంట్లో మనమేం మైండ్ ఏం యూజ్ చేయమంటారు. ఓకే, అంతగా లాజికల్ థింకింగ్ చేసేది ఏం లేదు దీంట్లో. ఓకే, ఈ సింటాక్సెస్ ఇవి ఎలా నడుస్తున్నాయి డిపెండెన్సీస్ ఇవన్నీ జస్ట్ చూసి పెట్టుకోవడమే. అదే సింటాక్స్ వాడుతుంటాం. యా గారు, ఇప్పుడు డెవలపర్ దగ్గర నుంచి మీరు ఇన్పుట్ వస్తుంది అన్నారు కదా? అవును. హలో, యా చెప్పండి. ఇన్పుట్ వస్తుంది, అది ఎలా? డెవలపర్స్ నార్మల్ గా కోడ్ డెవలప్ చేసి గిట్ లోకి పుష్ చేస్తారు కదా, గిట్ హబ్ లోకి. అవునండి. ఇప్పుడు మళ్ళీ ఆ ఇన్పుట్ మనము గిట్ హబ్ నుంచి తీసుకోవాలా? యా, ఇన్పుట్ అది మామూలుగా వాళ్ళు మాన్యువల్గా పెడతారండి. సో మీకు ఏంటంటే ఇప్పుడు కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుంది. గిట్లో చేసాము, గిట్ హబ్ మేము జెన్కిన్స్ కాడకి వచ్చేటప్పటికి మీకు ఒక ఫ్లో అనేది అర్థం అవుతుంది అక్కడికి. ఓకే, ఎక్కడి నుంచి వస్తుంది రిక్వైర్మెంట్, ఎక్కడ పెడుతున్నారని అక్కడ ఫ్లో అనేది మీకు అక్కడ అర్థం అవుతుంది. సో అది మాన్యువల్గా తీసుకొస్తారండి. మాన్యువల్గా తీసుకొచ్చి అక్కడ సోర్స్ కూడా అక్కడ పెడతారన్నమాట. ఓకే ఓకే, మాన్యువల్ గా ఇచ్చినప్పుడు మనకి పామ్ ఫైల్ లాంటివి ఏమి ఉండవు, మనమే పామ్ ఫైల్ నార్మల్ గా ఆన్లైన్ నుంచి శాంపిల్ ప్రాజెక్ట్ నుంచి మనం కాపీ చేసి పెట్టేయాలంటారు. మాన్యువల్ అన్ని ఆటోమేషన్ కావు, కొన్ని మాన్యువల్గా చేయాలి. యా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? సో సరే, అర్థం కాదు, బ్రేక్ అవుతున్నాయి కదా, నెట్ ప్రాబ్లమా? హలో, యా చెప్పండి. మీరు ఇందాక సబ్ట్రాక్షన్ అడిషన్ ఈ రెండు ఫోల్డర్స్ క్రియేట్ చేశారు కదా మామూలుగా. అవును. ఒకవేళ మనం అంటే డైరెక్ట్ అట్లా కాకుండా XML ఫైల్ ఓపెన్ చేసి డైరెక్ట్ పేరెంట్ కింద యాడ్ సబ్ట్రాక్షన్ అట్లా చేసుకోవచ్చా? ఎక్కడ ఊరికే పెట్టేస్తే సరిపోద్దండి, ఇవి ఉండాలి కదా ఫిజికల్గా. సరే, ఇక్కడ పెట్టేస్తాను అన్నారు, పెట్టేసేయండి, ఇవి ఉండాలి కదా, ఆడ ఉంటేనే కదా రన్ అవుతుంది. ఇది ఊరికి ఇక్కడ పెట్టేస్తే సరిపోద్దా? ఇక్కడ పేరెంట్, ఇది పేరెంట్ ఇక్కడ పెట్టేసాము, ఇవి ఇక్కడ ఉంటేనే కదా అవి కూడా రన్ అవుతాయి. మనకి ఏమొస్తుంది, అది ఇక్కడ ఏమీ రాదు ఇక్కడ రన్ చేయకపోతే. అదేనా మీ డౌట్? అంటే ఇందాక మీరు లోకల్ మనం పేరెంట్ కింద అడిషన్ సబ్ట్రాక్షన్ రెండు మాడ్యూల్స్ యాడ్ చేసుకొని దాని అడిషన్ సబ్ట్రాక్షన్ మళ్ళీ రెండు లోకల్ రిపాజిటరీలోకి యాడ్ చేసుకోవచ్చు కదా, అంటే అట్లా అడుగుతుంది, అంటే అట్లా వీలు ఉంటుంది అని ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అదే మనకు ఫస్ట్ ఫిజికల్గా ఉంటేనే కదా మనం ఎక్కడికైనా యాడ్ చేసుకోవడం అయినా, దీంట్లో పెట్టుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవడం, సపరేట్గా ఇన్స్టాల్ అని కొట్టి దాంట్లో యాడ్ చేసుకోవడం అయినా ముందు అది ఫామ్ అయితేనే తర్వాత ఏదైనా చేస్తున్నామండి. ఈ రెండు స్టెప్స్లో ఏది చేయాలన్నా ముందు ఫామ్ అవ్వాలి. ఫామ్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఇట్లా చేయాల్సిందే కదా, ఫస్ట్ మనం మోడల్ జనరేట్ చేయాల్సింది. ఒక్కొక్కరు ఒక్కొక్క మోడల్ చేస్తారండి, అన్నీ చేయరు. యాడ్ అంటే మనకేదో ఊరికి అట్లా అయిపోయింది ఆడ. ఇప్పుడు ఒకసారి మీరు మ్యావన్ ప్యాకేజ్ అని కొడితే ఒక కంటిన్యూస్గా ఒక 10 గంటలు కూడా నడుస్తుంది అది. ఓకే, మనకి డేటా లేదు, మనకి చూపించేకి అట్లా డేటా ఉండదు కాబట్టి. సో అది అక్కడ థౌజండ్స్ ఆఫ్ ఫైల్స్ ఉన్నప్పుడు అలా జరుగుతుంది, అంత టైం తీసుకుంటుంది అది. యా, మనం చేయాలండి, అది ఉండాలి ఫిజికల్గా ఉన్నప్పుడే. మనం ఇన్స్టాల్ కొడితే అక్కడ పోవడానికన్నా, సో మనం ఇన్స్టాల్ అనే కమాండ్ వాడాలంటే అక్కడ ఉండాలి కదా, ఫస్ట్ యాడ్ అనేది ఉంటేనే కదా అది అక్కడికి వెళ్తుంది. సో ముందు తయారు చేయాలి, తర్వాత దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా అవసరం లేదు మీరు అన్నట్టే. సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఇవి యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జిక్యూట్ అవుతుంది.
పామ్ నుంచి ఎగ్జిక్యూట్ చేసేస్తాం. ఓకే. యా, ఎనీ మోర్ క్వరీస్? వినోద్ గారు, యా, మీరు అన్నారు కదా ఇప్పుడు ఫోల్డర్ క్రియేట్ చేసిన తర్వాత మాడ్యూల్ ఫోల్డర్ ఒకటి వస్తుంది, వచ్చిన తర్వాత మనం దాని లోకల్ రెపోకి ఫోల్డర్ ఉందని తీయాలి కదా. ఓకే, హలో హలో, బ్రేక్ అవుతుంది, లాగ్ లోకల్ అవుతుంది. రెపోలో ఫోల్డర్ ఉందని తెలియాలి కదండి. దానికి మనం నార్మల్గా ఒక ఫోల్డర్. హలో యా యా యా, సగం సగం వినబడుతుందండి. హలో, క్లియర్ అండి ఇప్పుడు? యా, ఇప్పుడు క్లియర్. నా క్లాస్ మీకు ఇట్లా బ్రేక్ హలో, బ్రేక్ అయ్యి వినబడుతుందా? నా క్లాస్ కూడా కంటిన్యూ. నాకు కొంచెం బ్రేక్ గానే వినబడుతుందండి. కాదు కాదు, మీది నాకు మాకు ఎలా వినబడుతుందంటే నా క్లాస్ మీకు ఎలా వినబడుతుంది? యా యా, అడగండి, ఎవరో ఏదో అడుగుతున్నారు. మీది క్లియర్ గానే ఉన్నది. ఓ, ఇందాకే మేలండి, ఇప్పుడు ఏమి వినబట్లేదు. క్రియేట్ చేశారు కదా, మీకు పింగ్ చేస్తానులేండి తర్వాత. మెసేజ్ చేయండి ఎట్లయినా సరే. మీది వినబడుతుంది కానీ వాయిస్ లాగ్ అవుతుంది, కట్ అయిపోతుంది. ఓకే ఓకే, నో ఓకే, ఇంకెవరన్నా అండి? యా, వినోద్ గారు, ఇంకొకటి ఇక్కడ మామూలుగా మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసేదంతా గిట్ హబ్ లో అంటే లైనెక్స్ లోనే చేస్తున్నాం కదా మ్యావెన్. ఇట్లా కాకుండా మామూలు జస్ట్ విండోస్ లో చేసుకోవచ్చా రన్ ఫైల్ ఓపెన్? మేమన్నా మనం ఇప్పుడు లైనక్స్ లోనే కదండి చేస్తున్నది. లైనెక్స్ కాకుండా మిగతా వాటిల్లో చేసుకోవచ్చు అంటున్నా, విండోస్ లో. చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. ఇప్పుడు చేస్తున్నది అంటే కన్ఫ్యూజ్ చేశాను నేను. ఈ లైనక్స్లోనే ఇది సారీ విండోస్లోనే లైనక్స్ కమాండ్స్ రన్ అయ్యే ఇదే గిట్, దాంట్లో చేస్తున్నాను. సో లైనక్స్లో కూడా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. మ్యాక్లో చేసుకోవచ్చు, లైనక్స్లో నేర్చుకోవచ్చు, యాడ్ అని చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఆడ ఎడిటర్స్ ఉంటాయి కదా, ఆ ఎడిటర్స్లో పెట్టుకొని చేస్తారు అంతే. సేమ్ ఎడిటర్స్ ఏముంటాయి ఎడిటర్ లైనక్స్లో అంటే విఏ ఎడిటర్ మనం చూసాం కదా. సో ఇది ఎందుకంటే నేను ఇవి చూపిస్తేది ఇట్లా బాగా అర్థం అవుతాయి, ఇట్లా చెప్తే కాన్సెప్ట్ అర్థం అవుతుంది బాగా. ఇప్పుడు నేను అక్కడ లైనక్స్లో ఇక్కడ కొట్టానంటే మీకు అంత అర్థం కాదు, అదంతా ఎట్లా ఉంటుంది అంటే లైనక్స్ చూసాం కదా మనం. సో అది అలా ఉంటుంది అన్నమాట. మనకి ఇక్కడైతే క్లియర్గా ఉంటుంది చూస్తే. ఇప్పుడు చెప్పేదానికి కాన్సెప్ట్ ఫస్ట్ అర్థం కావాలి, తర్వాత కదా ఏదైనా. ముందు కాన్సెప్ట్ అర్థం కాకపోతే ఏమవుతుంది? సో అందుకని నేను ఇట్లా ప్రిఫర్ చేస్తున్నాను. క్లియర్గా అర్థం కావాలి, నోట్ ప్యాడ్ ++ డౌన్లోడ్ చేసి ఇట్లా క్లియర్గా చెప్తున్నాను. సో ఇక్కడ కొట్టామని చూసారు, పేరెంట్ అని కొడితే పేరెంట్ ఎలిమెంట్ని మొత్తం హైలైట్ చేసింది అవునా. ఇక్కడ డిపెండెన్సీస్ కొడితే డిపెండెన్సీ హైలైట్ చేసింది. మీకు ఒక ఐడియా వస్తుంది ఇక్కడ చూస్తే, దీన్ని చూస్తే. అందుకే విండోస్ ప్రిఫర్ చేసింది ఫస్ట్. సో ఫస్ట్ కాన్సెప్ట్ అర్థమైపోయింది అనుకోండి, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఏమో కొద్దిగా చేంజెస్ ఉంటాయేమో అటు ఇటు అంతే. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏ బాక్స్ మీద, అదే ఏ ఎన్విరాన్మెంట్ వర్క్ చేస్తున్నాము. ఓకే, అదేవిధంగా కాన్ఫిగరేషన్స్, ఇన్స్టాలేషన్స్ మోర్ ఫోకస్ చేద్దాం ఎక్కువ. ఓకే, జనరల్గా మీరు ఇన్స్టాల్ చేసుకొని రన్ చేసుకోవాలా ఆడ వరకే. సో ప్రతిదీ అట్లా మరి ఫోకస్ చేయదు. మనకి వాటి ఇంటర్వ్యూలో ఏం అడగరండి, మనకు మొత్తం సెటప్ ఉంటుంది, మనకు అసలు ఏం ఉండదు. ఇన్స్టాల్స్ మనం ఏం చేయం, మొత్తం సెటప్ ఉంటుంది. సో మనం పోయి వర్క్ చేయాలి. యా, ఇంకా ఓకే అండి మరి. సో రెజ్యూమ్స్ పంపిస్తారా AWS గిట్ హబ్ మ్యావెన్? సపరేట్గా ఏం లేవు, శాంపిల్స్ పంపిస్తాను చూడండి, అవి చూడండి ఒకసారి. నాకు ఒకసారి పింక్ చేయండి, నేను మళ్ళీ మర్చిపోతాను. ఓకే, యా అండి, రేపు మనం జెన్కిన్ స్టార్ట్ చేద్దామండి. ఓకే, యా గైస్, బాయ్, సీ యూ టుమారో. Bye bye, thank you. Thank you.